లోకంలో అన్నిటినీ నోటితో తన సొంత చేతులతో తయారు చేశాడు. మట్టితో మనిషిని తయారు చేశాడన్నమాట. ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని చక్కగా అందంగా తయారు చేశాడు. ఎవరిని తయారు చేశాడు? ఆదాంని, హవ్వని. వావ్! కానీ ఆదాం అవ్వలు మాత్రము దేవుడి మాట విన్నారా? అవిధేయత చూపెట్టారు. వారు చూపెట్టిన అవిధేయత వల్ల మనకందరికీ ఏమైందో తెలుసా పిల్లలు? మనము అందరము పాపంలో పుట్టి పెరుగుతున్నాం. కానీ ఆదాం అవ్వల్ని దేవుడు నాశనము చేయలే. వారి కోసము తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడనమాట. పిల్లలు, యేసుక్రీస్తు మనందరి కోసము తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచాడు. దేవుడు నిన్ను ఎలా తయారు చేస్తాడో నేను కూడా ఒక చిన్న ఎలుకను తయారు చేశాను. వావ్! బాగుందా? దానికి ఒక చిన్న ఎలుకను, 2 చెవులు, దానికి ఒక తోక పెట్టాను. ఓకే, దీనికి ఒక పేరు పెట్టాను, దీనికి ప్రాణం పెట్టాను. దీని పేరు ఏంటంటే, నీ పేరేంటి? ఆశ. దీని పేరు ఆశ. ఆశ, నా మాట వింటావు ఆశ? నా ప్రక్కనే కూర్చుంటావు ఆశ? నా ప్రక్కనే కూర్చోవాలా? దేవుడు కూడా ఆదాంతో ఆ విధంగానే ఒప్పందం చేసుకున్నాడు. నువ్వు నాతోటే నేను చెప్పినట్టు వినాలా. కానీ ఒకరోజు ఆదాం ఏం చేశాడు? ఆశ, ఆశ ఇక్కడ కూర్చో. ఆశ చెప్పిన ఒక మళ్ళీ పారిపోతుంది. రే ఆశ చెప్పిన అది మళ్ళీ పారిపోతుంది. ఆశ, దెబ్బలు పడితే నీకు ఇక్కడనే కూర్చో, నా ప్రక్కనే ఉండాలి. అయ్యి మళ్ళీ ఆశ, నువ్వు ఎటేళ్ళు అది మళ్ళీ పారిపోతుంది. ఆశ చెప్పిన మాట, దెబ్బలు పడితే నీకు నా ప్రక్కన కూర్చో. ఆశ చెప్పిన మాట నీ పేరు పెట్టినట్లు చూడు. అసలు ఎంత ఘోరమైన ఆక, ఏం ఆశనాక అస్సలు చెప్పిన మాట వింటలేదు కదే. దాన్ని మంచి చెప్పాక నా మాట ఇప్పుడన్నా నా మాటేనా? సరేనా? ఓకే. దేవుడికి కూడా ఆదాం చేసిన అవిధేయత వల్ల దేవుడు చాలా బాధ అనిపించింది. కావాలంటే దేవుడు మళ్ళీ నాశనం చేయొచ్చు ఆదాం అవ్వని. కానీ దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను మీకు రక్షకుని పంపిస్తా అని చెప్పేసి వారికి వాగ్దానం చేసినట్టు అందుకోసము రక్షకుని పంపించాడు. పిల్లలు, నేను తయారు చేసిన ఈ ఎలుకని నేను కావాలంటే నేను నాశనము చేయొచ్చు కదా. దేవుడు మనల్ని ఆ విధంగా చేయలే. పిల్లలు, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన కోసం ఆయన మన కోసము ప్రాణం ఇచ్చాడు. కానీ మనల్ని, మన ప్రాణాన్ని తీసుకోలే. ఎంత మంచి దేవుడు కదా. మంచి